ABC న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన టీడీపీ మొదటి ఉమ్మడి సభపై మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు. జనసేన కార్యకర్తలు చెవిలో పూలు పెట్టుకున్నట్లుగా చంద్రబాబు మాట్లాడారని ఎద్దేవా. రాజమండ్రి 24వ వార్డులో పర్యటించిన ఎంపీ భరత్. సంక్షేమం కావాలంటే మళ్ళా జగనన్నే రావాలని ప్రజలకు విజ్ఞప్తి. ఎంపీ భరత్ పై దుష్ప్రచారం చేస్తే మీ అవినీతి భాగవతం బయట పెడతాం. మీడియా సమావేశంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఫైర్. నూట 75 ఎమ్మెల్యే స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు ఆంధ్ర రాష్ట్ర సమితి అభ్యర్థులు పోటీ చేస్తారు. వివరాలు వెల్లడించిన వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు. మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ చేశారు. జనసేన టీడీపీ అగ్రిమెంట్ అయిన తర్వాత జరిగిన మొదటి ఉమ్మడి సభ జెండా సభ అని పేరు పెట్టుకున్నారు. సభకు సాయంత్రం 6 గంటల వరకు జనం రాలేదు. బాలకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని పొగిడారే తప్ప జనసేన కార్యకర్తలు ఎదురు చూస్తున్నట్లుగా పవర్ షేరింగ్ గురించి మాత్రం మాట్లాడలేదు. జనసేన కార్యకర్తలు చెవిలో పూలు పెట్టుకున్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. పొత్తు నా కోసం కాదు ప్రజల కోసం అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. అధికారం తనకు తప్ప మిగిలిన వారికి షేర్ చేయనన్న అంశం చంద్రబాబు తన బాడీ లాంగ్వేజ్ లోనే వివరించారు. అగ్నికి వాయువు తోడైందని చంద్రబాబు చెప్పారంటే రాష్ట్రం నాశనమైనట్లు అర్థమన్నారు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి వస్తాడా? మాట తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు ఆయన. ఎవరు రాసిన డైలాగులు పవన్ కళ్యాణ్ మాట్లాడారో ఎవరికి అర్థం కావడం లేదన్నారు. కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదన్నారు. అధ్వానంగా ఉన్న పార్టీకి 24 సీట్లు ఇవ్వడమే గొప్ప అన్నట్లుగా పవన్ మాట్లాడారన్నారు. మీ సభలు ఎలా జరిగింది ఇవాళ ఒకసారి చూస్తే సిద్ధం సభ విజువల్ చూడండి. నిన్న జరిగినటువంటి తాడేపల్లి గూడెంలో జరిగిన జెండా సభ యొక్క విజువల్ చూడండి. దాని మీద ఉన్న వేదికల మీద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ముఖాలు చూడండి, ఎంత నీరు గారిపోయినాయో. అసలు ఏంట్రా ఈ కర్మ అన్నట్టుగా 4 గంటలకు ప్రారంభించాల్సింది 6 గంటల దాకా జనం రాకపోతే బిక్కుమంట వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి మాటలు వినిపించాయి తప్ప ఎక్కడ ఉత్సాహం లేనటువంటి సందర్భమే అది కనిపిస్తుంది తప్ప ఉత్సాహాన్ని ఏ మాత్రం పెంపొందించినటువంటి సభగా తేల్చి చెప్పేశారు విశ్లేషకులని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు తర్వాత చివరిలో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత. ఏం మాట్లాడాడు నాకు అర్థం కాలేదు. మీకైనా అర్థమైంది ఆలోచించాను. రాజకీయాలకు పనికొచ్చే మనిషి ఆయన ఎంత ఆవేశంగా మాట్లాడతాడు, ఎంత అధ్వానంగా మాట్లాడతాడు, ఎంత ఎగిలిగా మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏమంటాడు? మధ్యలు ఎరగదని మడత మంచంలో పెడతావా? ఎక్కడ నేర్చుకున్నావా ఈ డైలాగు? ఎవరు రాశారు ఈ డైలాగు? త్రివిక్రమ్ రాశారా? ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు? ఏం నాకు అర్థం కాదా? మీకైనా అర్థమైందా అని అడుగుతా ఉన్నా జన సైనికులారా. అంతేకాదు ఇంకో మాట అన్నాడు, అసలు మన 24 ఏంటి? అది 24 తీసుకునే శక్తి ఉందా? ఎవరైనా ఒక రాజకీయ పక్షం పార్టీ పెట్టుకుంటే మా రాజకీయ పక్షానికి అపారమైనటువంటి బలం ఉంది, మా రాజకీయ పక్షాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు, మాకు ఉద్దండులైనటువంటి సైనికులు ఉన్నారు, మాకు నాయకులు ఉన్నారు అని చెప్పుకుంటారే ఎవరైనా? ఏం కర్మయ్య ఇది? నాకు అర్థం కాలేదు. మనకి 24 సీట్లు ఇవ్వటమే ఎక్కువ? మనకు అసలు దమ్ముందా? మనకు అసలు బూత్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారా? మన దగ్గర డబ్బు ఉందా? మనం 500 మందికి భోజనాలు పెట్టగలమా? అసలు మనం 24 సీట్లు పోటీ చేయగలమా? మన పార్టీ ఇంత అధ్వానంగా ఉందే. ఇంత అధ్వానంగా ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు 24 సీట్లు ఇచ్చాడే గొప్ప విషయమే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేశావే. ఏమిటి రాజకీయం నేను అడుగుతా ఉన్నా. జన సైనికులారా ఆలోచించమని మనం చేస్తున్నా. మా మీద విరుచుకుపట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపట్టం కాదు, చంద్రబాబు నాయుడు గారిని దేహి అని నేను తీసుకొచ్చాను 24 సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గుందా లేదా నేను అడుగుతా ఉన్నా. నిన్ను నమ్ముకున్నటువంటి జన సైనికుల పరిస్థితి ఏమిటని అడుగుతా ఉన్నా.
ఏం దుర్మార్గం ఇది నాకు అర్థం కాదు. అంతేకాదు నన్ను ప్రశ్నిస్తారా? ఏంది నాకు అర్థం కాలేదు. ప్రశ్నించడానికే పెట్టిన రాజకీయ పక్షం అన్నావే, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు అన్నావే, నన్ను ప్రశ్నిస్తారా? నన్ను ప్రశ్నించేవాడు నాయకుడు ఉండొద్దు. వాడే నన్ను ప్రశ్నించేవాడు, నన్ను మెచ్చుకునేవాడే నాయకుడు ఉండాలా? ఆ 24 సీట్లు ఎందుకు తీసుకుని ఆయనకి ఒప్పుకోను నేను. దుర్మార్గం ఏంటి, అన్యాయం ఏంటి, అక్రమం ఏంటి? ఇదేనా రాజకీయాలు? నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నాకు గౌరవమే పవన్ కళ్యాణ్ గారు అంటే, నాకు ఏ విధమైనటువంటి అగౌరవం లేదు. చిరంజీవి గారి తమ్ముడు, మంచి సినిమా యాక్టర్, బ్రహ్మాండంగా సినిమాలు ఆడతాయి. మా కులంలో పుట్టినవారు, అగ్రస్థానానికి వెళ్ళిన వాళ్ళు సమాజంలో ఒక రంగంలో, వీఆర్ లైక్ దెమ్. బట్ కానీ నువ్వు చేస్తున్నది ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు, మేము నమ్ముకోవాలా, ఎందుకంటే నీ సంగతి మాకు తెలుసు కాబట్టి. నిన్ను నమ్ముకున్న అమాయకమైన జనం ఉన్నారే, నిన్ను నమ్ముకున్న కులస్తులు ఉన్నారే, వాళ్ళు ఏదో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నారే, ముఖ్యమంత్రి కాకపోతే కాపోయావు, అసలు ముఖ్యమంత్రికి పనికిరారు అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతున్నావంటే, నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక కాపు కులానికి చెందిన వ్యక్తిగా నేను అనేక సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. సోదరులారా నమ్మకండి అని అనేక సార్లు చెప్పాను. అయినా సరే మా పవన్ కళ్యాణ్ సీఎం గారు అన్నారు. ఇవాళ అరవై అడుగుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునే వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ సీఎం గా చూడలేకపోతే, కనీసం వినలేకపోతే చంద్రబాబు సీఎం అని అంటారా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు సీఎం అని అనండి. వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఎందుకు దిగజారిపోయిందో మీ రాజకీయ పక్షం ఆలోచించమని మనం చేస్తున్నాం. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు. అదేమంటే ఏయో చెప్తున్నాడు, ఏమంటాడు, ఏ జగన్ అరుపు, ఏ జగన్ అండు, ఏ జగన్ నాలో మంచితనాన్ని చూశావు, నాలో శాంతిని చూశావు, ఇక చూస్తావు. ఏం చూస్తావా? ఎన్నిసార్లు చెప్పాడే లేదు. ఇప్పుడు నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు నువ్వు? మళ్ళీ చెబుతున్నావు, బెదిరిస్తావు. ఎవరిని బెదిరిస్తావా? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెదిరిస్తావు నువ్వు? దమ్ముండి చంద్రబాబుని బెదిరించు, 4 సీట్లు తెచ్చుకో. ఎవరిని బెదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా? ఏమిటయ్యో నాకు అర్థం కాలేదు. ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచాడు. చంద్రబాబు గొప్పోడు, జగన్ గొప్పోడు, వాళ్ళంతా రాత్మ నుంచి చెప్తారు. జగన్ వీరుడని చెప్తారు. ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు. ఎవరిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇదే మాదిరిగా కొనసాగాలన్నా, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్నా మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని 24వ వార్డు నల్లమందు సందు బ్రహ్మంగారి ఆలయం నుండి ప్రారంభమైన వార్డు పర్యటనలో ఆయన పాల్గొన్నారు. నగరంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే దానికి జగనన్న సహకారం, ప్రోత్సాహమే కారణమన్నారు. సీఎం జగన్ను రాజమండ్రి అంటే ప్రత్యేక అభిమానమని, సీఎంఆర్ఎఫ్ నిధులు ఎంతో మందికి ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. కార్పొరేటర్లలో ఆసుపత్రిలో వైద్యానికి సామాన్యుడి ఖర్చుకు భయపడకుండా సీఎం జగన్ కు కొరగానే సీఎంఆర్ఎఫ్ మంజూరు చేశారని చెప్పారు. గత టీడీపీలో లక్షలాది రూపాయలు మంజూరు చేసిన ఘటనలు లేవన్నారు. సీఎంఆర్ఎఫ్ అంటే చాలా మందికి తెలియజేసేది కాదని, టీడీపీ నాయకులు, కార్యకర్తల తాలూకా వారికి మంజూరు చేయించుకునేవారని తెలిపారు. ఇప్పుడు అలా కాదన్నారు. పార్టీ రహితంగా ఎవరు దరఖాస్తు చేసుకున్న ఆరోగ్యశ్రీలోని వైద్యానికి అయ్యే ఖర్చు మంజూరు చేసి ఒక అన్నలా, ఆపద్ బాంధవునిలా జగనన్న ఆదుకుంటున్నారని ఎంపీ భరత్ తెలిపారు. సమస్య తీరిందా లేదా? తీరింది సార్. ఎలా పడితే అలా వేసి వెళ్ళిపోయారు సార్. కాలువ కూడా డ్రైనేజ్ అంతా ఎలకలు సార్. అవన్నీ సరి చేయమంటే సరి చేయలేదు సార్. ఎక్కడిదక్కడ వదిలేసారు. డ్రైన్ కట్టాలా? అంటే రోడ్ వేరు, డ్రైన్ వేరు. డ్రైన్ కూడా పెట్టిస్తాం. ఇళ్ళ స్థలాలకు అయితే నాకు పెళ్లి అయిన కాంచి పెడుతున్నాను సార్. ఇప్పుడు హామీ పత్రం ఇచ్చారా? నా దగ్గర ఉంది సార్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హామీ పత్రం ఇచ్చిన వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చే ఎలక్షన్కి వెళ్తాను. సరేనా? ఓకే, అలాగే పెడదాం.
ఏ పెన్షనా మామయ్యగా చనిపోయారు సార్ అత్తయ్య గారి పేరు ఎన్నాళ్ళు అయింది నెలకంటే వెంటనే రాదు 3 నెలలు పడుతుంది అమ్మా నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా వస్తుందా పెన్షన్ ఎవరు ఇస్తున్నారు పెన్షన్ జగన్ గారు గుర్తేంటి మరి మర్చిపోకండి అమ్మా వాలంటీర్ ఎవరు నువ్వు ముందర ఈ అమ్మాయి ఇన్ఛార్జ్ ఉన్నది సరే ఏదో ఒకటి రా పెన్షన్ ఇవ్వాలా అమ్మాయి ఇప్పుడు ఇవ్వాలా ఇచ్చేసావా వాళ్ళు చేస్తారులే వెళ్ళరు బాబు మీరు రావాలి మమ్మల్ని చూడాలా మీరే అలాగే అలాగే తల్లి తండ్రి మీరే బాబు ఇప్పుడు మీరు పర్లేదు పర్లేదు నాకు 3 సంవత్సరాల నుంచి ఓటు ఇస్తలేదమ్మా మనం వచ్చినాడు ఓట్లు లేదని జాగ్రత్త పెట్టుకోను డబ్బులు చూసాను మన లిస్ట్లో ఉన్నారా మన లిస్ట్లో చూసా నేను ఉంది బాబు చల్లగా ఉండాలని ఓటు మీకే వేస్తాం బాబు నువ్వే కావాలా సరే అందరూ మా కుటుంబం అంతా మీకే ఆవిడ మాట్లాడినవ్వండి మీరు ఒకళ్ళు ఈ కుటుంబం అంతా మీకేనండి 2 మనవలండి కొడుకు వాళ్ళు మనవరాలు అమ్మ ఇది వరకు గుర్తుందా పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ లైన్ లో నుంచి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఇస్తుంటే బాగుందా ఇంటికి వచ్చి ఇస్తున్నారండి తెలిసి తట్టి మరి ఇస్తున్నావు బాబు నాకు అదే కావాలి బాబు మీరు ఉండాలి దా జరగండి అమ్మా నమస్తే అమ్మా నమస్తే అండి నమస్తే అమ్మా అవునా సార్ ఇల్లు పెట్టుకుంటే సైట్ ఓపెన్ అవ్వలేదన్నారండి ఎన్నిసార్లు సచివాలయం తినే ఎవరో చేయలేదు కాదు హామీ పత్రం ఇచ్చారా ఎన్నాళ్ళ క్రితం 2 ఏళ్ళు అయిందా అప్పుడే 3 నెలలు అయింది సార్ 3 నెలల అప్పుడు దాకా ఏం చేస్తాం కాదు హామీ పత్రమా ముందర పెన్షన్ డబ్బులు తీసుకో ముందర పెన్షన్ డబ్బులు తీసుకో బాబు ఇల్లు లేదు వాకలు లేదు ఏటాలు కానీ అద్దెలు కట్టుకోవాలి అమ్మా నేను ఒకటి చెప్తాను ఇచ్చేది అంతే కదా మీకు తెలియదు ఏముంది ఇప్పుడు హామీ పత్రాలు ఏదైతే ఇచ్చారమ్మా దాని ప్లేస్లోనే ఇళ్ల స్థలాలు ఇచ్చే ఎలక్షన్కి వెళ్తాను చాలా మొన్న కాదు ఇళ్ల స్థలాలు ఇచ్చి వెళ్తాను ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా ఇవ్వకపోతే ఇంక నేను ఎందుకు ఇక్కడ ఎంపీ కింద ఎమ్మెల్యే కింద వస్తున్నాను కదా అమ్మ ఇదివరకు పెన్షన్ ఎలా ఇచ్చేవారు లైన్లో నుంచునేదానివా ఈ మధ్యకాలంలోనే వచ్చిందా పెన్షన్ పూర్వం 5 ఏళ్ళ క్రితం ఎప్పుడో ఎన్నాళ్ళ క్రితం వచ్చింది 3 ఏళ్ళ ఓకే సరే పద ఉండమ్మా మర్చిపోకుండా 2 ఓట్లు ఇస్తారు 2 పోటీ చేస్తున్నారు మీరు అందరూ ఆశీర్వదించండి మీకేం వస్తుంది పెన్షనా మీకు కూడా వెలుగుబందులో స్థలం ఇచ్చారు సార్ పెట్టిద్దాం అంటే ఫేజ్డ్ మేనర్ లో కడుతున్నారు ఫస్ట్ ఫేజ్ లో 8,000 ఇల్లులు కడుతున్నారు మొత్తం 40,000 ఇల్లులు ఇస్తున్నారు సో అందరికీ ఇస్తారు సెకండ్ ఫేజ్ లో మీకు చేయిస్తాను ఇప్పుడు నేను నెక్స్ట్ మీ అందరి ఆశీర్వాదం ఉంటే రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికి ఇల్లులు కట్టించే ఏర్పాటు కూడా చేస్తాను అదే చెప్పేది పెట్టించేటప్పుడు ఏవి రౌండ్ ఊరుకోడు భవానీ పక్కన లేకపోతే నువ్వు అలా చేయించాలి పని రమ్మను రమ్మను
ఎన్నాళ్ళ నుంచి తీసుకుంటున్నావు మా పెన్షన్? 10 ఏళ్ళ? ఎప్పటి నుంచి తీసుకుంటుంది? ఈ పుస్తకం ఇప్పుడు ఇచ్చారు. తీసుకున్నావు కదా, తీసుకున్నావు కదా, అది ఎలాగిచ్చారు నీకు? అంటే డబ్బులు అదే కాదు, పూర్వం గవర్నమెంట్ ఎలా ఇచ్చేవారు నీకు? అప్పుడు ఎలా ఇచ్చేవారు? కొంచెం ఇబ్బంది అయ్యింది. ఇబ్బంది అంటే రోజు వ్యాపారం పోయింది నీకు. అక్కడ కూర్చుని తెల్లదారు 3ంటికి వెళ్ళి. అవునా? అవును. ఇప్పుడు ఆ ఏళ్ళు డైరెక్ట్ గా మీకు పెన్షన్ 100 రూపాయలు తీసుకునేవారా? తీసుకున్నారండి. అవునా? మీరు ఎన్నాళ్ళ నుంచి తీసుకున్నారు? పూర్వం రాజమండ్రి నగరంలోని అభివృద్ధి శరవేగంతో పరుగులు పెట్టిస్తున్న ఎంపీ మార్గాని భరత్రాంపై దుష్ప్రచారం లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడితే కబద్దారంటూ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాసులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు ప్రవీణ్ చౌదరి, కొల్లి వినయ్, బిల్డర్ చిన్న మాట్లాడారు. రాజమండ్రి నగరంలో ఆదిరెడ్డి అప్పారావుకు రాజకీయ గురువు, టీడీపీ సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చిదాదురి అని గురువు గారికి పంగనామాలు పెట్టిన ఘన చరిత్ర అప్పారావుదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి ఎమ్మెల్సీ పదవి తీసుకుని టీడీపీలో చేరిపోయిన అవకాశవాది అప్పారావు అని విమర్శించారు. సైకిల్ పై సామాన్య వ్యక్తిగా జీవనం సాగిస్తూ 700 కోట్లు సంపాదించాడంటే ఆయన అక్రమార్జన, అక్రమ వ్యాపారాలు నగరంలో అందరికీ తెలిసినవి అన్నారు. అటువంటి మీరు ఎంపీ భరత్ అనడానికి ఏమాత్రం సరిపోరన్నారు. అనడానికి అర్హత కూడా లేదన్నారు. రాజమండ్రి నగరాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతుంటే ప్రతి పనిలో 25% కమిషన్లు తీసుకుంటున్నారని బురద చల్లుతారా? కమిషన్లు తీసుకోవడం మీకు అలవాటని ఆరోపించారు. చేసిన అభివృద్ధి ప్రజలందరికీ 2,50,000 మందికి కనపడుతుంది. ఎక్కడ ఈస్ట్ స్ట్రీట్ కానీ, కంపల్సరీ పార్క్ కానీ, మోరంపూడి ఫ్లైఓవర్ కానీ, అలాగే పుష్కర్ ప్లాజా కానీ, ఇలా చెప్పుకుంటూ అనేకం. మనకి రాజమండ్రి ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అభివృద్ధి అనేది క్లియర్గా కనపడుతుంది. మనం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మన దురదృష్టం 100 సంవత్సరాలకు వచ్చే భయంకరమైన విపత్తు 2020 కరోనా వచ్చింది. 2 ఏళ్ళు పాలన ఎంతసేపు దీన్ని ఎలా సోకూడదు, మళ్ళీ లాకౌట్లు పెట్టడం, ఇలాగ కర్ఫ్యూలతోటే సరిపోయింది, దాన్ని సోకూడదని. అప్పుడు కూడా రాజకీయం చేద్దామని తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చొని నాకు రూమ్ నుంచి బయటికి రాకుండా నేను వస్తే అసలు కరోనా రాబోను అని చెప్పి కౌలు చెప్పడం చూసాం. ఏ రకంగా దాన్ని కట్టడి చేసి ఆర్థిక వ్యవస్థని కుదేలైపోయిన కొన్ని దేశాలు అయితే దాని నుంచి కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి నేరుగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సరుకులు రవాణా చేయడం కానీ ఇవన్నీ చేసుకొచ్చి దాన్ని దాటుకొని ఇవాళ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకుండా ఇచ్చిన హామీలు ఒక బైబిల్ ఖురాన్ లాగా ఇచ్చిన 9 నవరత్నాలు కూడా దాన్ని దాటి మనం ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. అలాగే అభివృద్ధి ఇవాళ చూసాం. రాజమండ్రి 2,000 కోట్ల రూపాయలు పెట్టి మీ తెలుగుదేశం వాళ్ళు కనీసం ఆ గట్లు కట్టేసి అయిపోయిందన్నారు. కనీసం ఆ గట్లు కట్టారు, దాని మెయింటెనెన్స్ కూడా చేయట్లే. మెయింటెనెన్సే తలకు మించి భారం అయింది. అలాంటిది ఈవేళ 200 కోట్లతోటి మార్గాని భరత్ గారు ఏ రంగా అభివృద్ధి చేశారు రాజమండ్రి. ఇప్పుడు ఫ్లెక్సీల్లో పెట్టుకుంటున్నాడు ఆదిరెడ్డి వాసు, BE అట. నేను అనుకుంటా బ్లేడ్ బ్యాచ్ ఎంప్లాయ్ కరెక్ట్ ఆయన పెట్టుకుంది. అలాగే ఆదిరెడ్డి వాసు రాజమండ్రికి అభయం అట. రాజమండ్రికి అభయం కాదు, రాజమండ్రి మీ కుటుంబ శాపం. మీ అమ్మగారు పరిపాలించారు 5 ఏళ్ళు, ఏం అభివృద్ధి చేశారు. మీ నాన్నగారు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీ తీసుకున్నారు 5 ఏళ్ళు, కనీసం నీ ఇంటి ముందు రోడ్డు వేసుకోలే. మీ ఇంటి మీద కూడా మేమే డివైడర్తో కట్టి రోడ్డు వేయించాం. అది మాకు పరిపాలనలో ఎక్కడో కూడా మన భేదం ఉండదు. నువ్వు వచ్చి అడవడి చేయడం తప్ప నువ్వు ఆదిరెడ్డి భవాని మీ సొంత భార్య మీద ట్రోల్స్ చేసుకొని, ఒక అమ్మాయి మీద ట్రోల్స్ చేసుకొని బయటికి రాకపోవడానికి భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇవ్వాలి సీట్ అని. ఇప్పుడు దాకా అమ్మాయి ఉన్నా నువ్వే పరిపాలించావు 4.5 సంవత్సరాలు. ఏం చేసావు రాజమండ్రిని? ఇప్పుడు వస్తే అభయం అని చెప్పేసి మళ్ళీ ఏదో కొత్తగా నీకు టికెట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు ఆల్రెడీ నువ్వు ఆవిడ నగ్గినా నువ్వే పెత్తనం చేసావు, తండ్రి కొడుకులే. మళ్ళీ నేను ఏదో కొత్తగా టికెట్ వచ్చినట్టు ఏదో జనాలు వచ్చేసింది, బాంబులు కాల్చేసుకొని టపాకాయలు కాసేసుకొని ఏదో హడావిడి చేసావు. నీకు చంద్రబాబు నాయుడు రాంగ్ సెలెక్టింగ్, అక్కడితోటే మీ పతనం రాజమండ్రితోటే మొదలైంది.
నీ క్యాండిడేట్లు ఎటువంటి సెలక్షన్ ఉందో. ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అతనికి 24 సీట్లు ఇచ్చిన 5 సీట్లు అనౌన్స్ చేసుకున్నాడు, క్యాండిడేట్ లేదు. లోపయ్య గారు ఒప్పందం ఏంటంటే పాపం ఇచ్చిన 24 సీట్లు మీరే తెలుగుదేశం నుంచి నాకు పంపించండి, నేను ఆ క్యాండిడేట్ ఇస్తానని చెప్పేసి పాపం ప్యాకేజీ స్టార్ మాట్లాడుకోవడం జరిగింది. కనీసం ఇచ్చిన స్థానాలు 24లో కూడా ఎంత టైం తీసుకున్నాడు, అనౌన్స్ చేయాలి. 5 సీట్లు అనౌన్స్ చేసేది, 5 సీట్లు గందరగోళం. ఇప్పుడు దాకా అన్నయ్య పిఆర్పీలో చేరి వాళ్ళ పార్టీ వదిలేసి విలీనం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన ఆదిరెడ్డి వాసు గారి గురించి తెలియదే ఉంది. ఆదిరెడ్డి అప్పారావు గారి గురించి అడ్డీల అప్పారావు గారు అంటారు ఆయన అందరూ కూడా. మరి నిజంగానే రాజమండ్రి మరి ఎమ్మెల్యే కింద నక్కింది భవానీ గారు. మరి ఈ రోజుకొచ్చి ఎక్కడైనా కనిపించిందా, ఎక్కడైనా ఏ వీధిలోనో ఒక కార్యక్రమం చేసిందా, లేకపోతే ఎక్కడైనా రోడ్డు పరిస్థితి ఎలా ఉంది, డ్రైనేజ్ పని ఎప్పుడైనా తిరిగిందా ఏది ఆదిరెడ్డి భవానీ గారు అని ఇలా చూస్తున్నారు జనాలందరూ కూడా ఎక్కడున్నారని. అంటే మీరు ఒక భర్తరామ్ గారు అనే ఒక యువనాయకుడు వచ్చాడు, ఆ యువనాయకుడికి మీరు పేరు పెడతారంటే మీ దరిద్రం మీరు తెచ్చుకుంటే లెక్క. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, ఈ రోజు రాజమహేంద్రలో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెట్టి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు పుష్పాలు కంటే 2,000 కోట్లు తీసుకొస్తే మీరు అందరూ కూడా మీ ఖాతాలు వేసుకున్నారు ఒక్కొక్క కూడా. మరి అదే ఆదిరెడ్డి వాసు గారు అంటారు మేము పుష్పాలు చేసామని ఇప్పుడు మన ప్రేమనంద చెప్పారు. అసలు మీరు ఆ రోజు ఎమ్మెల్సీ వాదంలో మీ నాన్నగారికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఎమ్మెల్సీ వాదం ఇచ్చేది. ఆ ఎమ్మెల్సీ వాదం తీసుకొని మీరు మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ అందరూ కూడా దొంగలు అన్నాడు. అంటే మీ బాబు పెద్ద గది దొంగ అయితే అందరూ దొంగలు అవుతారు, మీ బాబు దోచిందంతా అయితే అందరూ కూడా దోచింటే లెక్క. నీతి గొప్పలు చెప్పడం కాదు ఆదిరెడ్డి వాసు గారు, దయ్యుంచి మా నాయకుడిని అన్నందుకు మీకు ఏ ఆరోగ్యం ఉందని అడుగుతున్నాం. ఒక్క వార్డు మీద నేను అన్నందుకు వార్డు కార్పొరేట్ నాకు మీరు రూపాయలు ఖర్చు పెట్టుకుంటా మీకేమైనా దమ్ముంటే మీకు వార్డులో నిలబడండి. మీరు నేను చేశాను వార్డులో చూపించండి ఏ వార్డులైనా సరే. మా నాయకుడి కాదు దగ్గర చెప్తాం, మా నాయకుడు మార్గాన్ పత్ర కింగ్ ఆఫ్ రాజమహేంద్రవరం 400 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమం నెంబర్ 1 స్థాయిలో చేసేది. ఈ రోజు ఎక్కడెక్కడి నుంచో పల్లెటూరు నుంచి విలేజ్ నుంచి మన పంటకు వచ్చి అందరూ కూడా ఇది రాజమహేంద్రవరమా కాదని అడిగారు ప్రజలందరూ కూడా. మీరు ఏం పీకారని మేము అడుగుతున్నాం. మీ గన్నికృష్ణ గారు కానీ, మీ నాన్నగారు ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ, అలాగే మాకు ఇక్కడ రోడ్లో ఒక తగలడారు ఒక వ్యక్తి 6 సార్లు ఎమ్మెల్యే చేశారు పుట్టి చౌదరి అనే వ్యక్తి, సత్యంలో బతికడైనా కూడా కోర్టులో తిరగలేని వ్యక్తులు మీరు అందరూ కూడా. ఈ రోజు ఉదాహరణ చెప్తే ఇంటికి కూడా 35,000 మందికి సుమారుగా 25,000 రూపాయలు విలువ చేసే కిరాణా కిట్లు ఇచ్చి కూరగాయలు ఇచ్చి మరి ప్రాణదాత అన్నదాత అయ్యాడు ఆయన. అదొకటి ఇప్పుడు చాలా అదొకటి ప్రజలకందరూ రాజమండ్రి ప్రజలకందరూ కూడా. ఇంకో అదే గవర్నమెంట్ మరి చాలా మంది ప్రజలు ఈ కోవిడ్ బాధ పడితే సూపర్ 60 పెట్టి 10 గ్రూపులు పెట్టి ఒక్కొక్క గ్రూపుకి ఇంచుమించు సుమారుగా గవర్నమెంట్ హాస్పిటల్లో 12-15 సాక్ష్యాలు పంపించి ప్రాణదాత అయ్యాడు మార్గాన్ని పడతామన్న వ్యక్తి. నీ పవన్ కళ్యాణ్ పంపించుకో, లేకపోతే నీ లోకేష్ పంపించుకో, ఛాలెంజ్ కాస్తే పడతాన వ్యక్తి గెలుస్తాడు. 30,000 గెలుస్తాడు మార్గాన్ని పడతామన్న వ్యక్తి. రాసుకోండి కావాలి ప్రస్తుతం వచ్చి కూడా ఈ రోజుకి వచ్చి ఎక్కడ కలిగి ఆ బ్యాచ్ ని చేయాలి ఓటు, అంతేగాని నిజంగా ప్రతి ఒక్కరు కూడా కిలోమీటర్లు నడిచాడు వ్యక్తి సంక్షేమ పథకం కూడా అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రాజమండ్రి వారం మరి నిజంగా మాకు భద్రమైన వ్యక్తిని ఇచ్చిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా చాలా మంది చెప్పుకుంటారు. ప్రతి డోరు తిరుగుతున్నాం, ప్రతి వార్డు తిరుగుతున్నాం మేము. అబ్బా భర్త గారు వచ్చారండి, రాజమండ్రి భలే డెవలప్మెంట్ చేశారండి, దానాపేట అంతా కూడా సిమెంట్ రోడ్లు వేసారండి, అలా డ్రైనేజీలు చేస్తున్నారండి, ఆయన మంచి అభివృద్ధి చేశారండి, ఈ రోజు కంబాల్ పార్క్ మంచి బ్రహ్మాండంగా చేశారండి, దిండి మార్చి పెట్టారండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోనందుకు మాకు ఉన్నాయి. ఏర్పాటు చేయడానికి గల ప్రథమ కారణం ఏంటంటే మరి అసత్య పోకడలు, అబద్ధపు మాటలు తెర మీదకు తీసుకొస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు ఆదిరెడ్డి వాసు గారు మరి
15 సంవత్సరాలు అంటే 3 పర్యాయాలు వాళ్ళ కుటుంబం రాజకీయాల్లోనే ఉంది. మరి వారి తండ్రి గారు మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండడం, మరి వారి సతీమణి గారు ఈ పర్యాయం ఎమ్మెల్యేగా ఉండడం, మరి వారి తల్లిగారు మరి మేయర్గా చేసినప్పటికీ మరి రాజమండ్రిలో ఎప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధి కనిపించలేదు. ఎందుకంటే ఈ పర్యాయం వారి సతీమణి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆవిడ కూడా ఏ రోజు మరి ప్రజల్లో కానరాని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాజమండ్రి మీరు అందరూ చూస్తున్నారు కదన్నా ఎంత అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. మరి ఆదిరెడ్డి వాసు గారికి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు. ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి నన్ను గెలిపించండి అని అడుగుతారు. మరి మార్గాని భరత్ రామ్ గారు ఈరోజు చేసినటువంటి అభివృద్ధి ఆయన్ని నమ్ముకున్న ప్రజలు ఏది చూసి ఎన్నుకున్నారంటే ఒక కాండక్ట్ ఉన్న నాయకుడు, ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు, లేదా ఆయన కమిట్మెంట్ లెవెల్స్ చూడండి, ఆయనకున్న క్యాలిబర్ని చూస్తే మరి రాజమండ్రి ఎంత అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. ఈరోజు మేము ప్రామిస్ చేస్తున్నటువంటి ఐటీ పార్క్ కానివ్వండి, మోరంపూడి ఫ్లైఓవర్ కనబడుతుంది కదన్నా మీ కళ్ళ ముందు. మరి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి ఆ రోజు తెలుగుదేశం నాయకులందరూ ఎక్కడున్నారు? మరి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రాజమండ్రి మీద ఎందుకు ఎటువంటి శ్రద్ధ చూపించలేకపోయారు? ఈరోజు ఒక పెద్ద పల్లెటూరుగా మిగిలిపోయేది. వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ రాజమండ్రిలో నెగ్గకపోయి ఉంటే ఎంపీ స్థానంలో ఈ రోజుకి కూడా ఒక సబర్బ్గా ఈ రాజమండ్రి మిగిలిపోయేది. పట్టణం అభివృద్ధి చెందితే కానీ, నగరాలు వస్తే కానీ దేశం అభివృద్ధి చెందదు. మరి ఈరోజు ట్రోలింగ్ చూస్తున్నాం కదా, రింగ్ రోడ్ వేస్తానంటున్నారు, అదేస్తున్నారు, ఇదేస్తానని అంటున్నారు అని అంటే ఎస్, మాకున్నటువంటి విజన్ అలాంటిది. పట్టణాలని గ్రామాలని అనుసంధానం చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి సిటీ డెవలప్ అవుతుంది, వ్యాపారాలు అభివృద్ధి చెందితే ఆ బట్టి దేశం అభివృద్ధి చెందుతుంది. మా నాయకుడికి ఉన్నటువంటి విజన్ అటువంటిది. మరి మార్గాని భరత్ రామ్ గారిని విమర్శించేటప్పుడు మీరు రాజమండ్రి అభివృద్ధిని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మరి మీరు కనుక దురదృష్టవశాత్తు నెగ్గిన ఎటువంటి అభివృద్ధి ఉండదో ఇక్కడ డెవలప్ అవుతుంది. మరి మీరు నమ్ముకున్నటువంటి పార్టీ ఎటువంటిది? కాన్స్పిరసీస్, బ్యాక్ స్టాబింగ్స్, నోటోరియస్ లీడర్స్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి మా పార్టీ అటువంటిది కాదు. మాకు ఒక విజన్ అంటూ ఉంది. మేము దేశాన్ని అభివృద్ధి చేయాలి, మరి నగరం అభివృద్ధి చెందాలనుకునేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నందుకు మేము అందరం కూడా గర్వపడుతున్నాం. విద్రోహులు మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తారు అని అనుకున్న మాటలు నిలబెట్టడం జరిగింది. మనందరం చూసాం. సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా ట్యాబ్లు ఇచ్చి పిల్లలకి ఏ రకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే దాని మీద హైకోర్టులో కేసులు వేసి అడ్డుకోవడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు హామీలు గుప్పించేస్తున్నాడు. 3 సిలిండర్లు. నేను ఆ ప్రతి ఆడపిల్లకి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి నేను 1500 చొప్పున వేసేస్తాను, నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తాను అని చెప్పి మళ్ళీ లేనిపోయిన మోసాలు మళ్ళీ మొదలుపెట్టాడు. లాస్ట్ టైం నువ్వు ఏం హామీలు ఇచ్చావే? 650 హామీలు ఇచ్చి కనీసం అందులో మెయిన్ నేను ఫస్ట్ సంతకం రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అని చెప్పి ఒక్కటన్నా చేసావా అని అడుగుతున్నాను. వాళ్ళు వడ్డీలు కట్టక చక్కెర వడ్డీలు అయిపోయి చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రకంగా నువ్వు చాలా రైతుల్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి ప్రజలందరినీ నమ్మించి 5 కోట్ల మందిని నట్టెంట ముంచేసావు 5 ఏళ్ళు. కనీసం అమరావతికి ఒక మనం తిలక రోడ్డు వేసుకున్న రోడ్డు కూడా వేయలే, ఒక ఫ్లైఓవర్ కూడా కట్టలే. మారంపూడను ఫ్లైఓవర్ కట్టాడు, కనీసం రాజమండ్రికి ఆ ఫ్లైఓవర్ అని ఉంది. కనీసం ఫ్లైఓవర్ కట్టావు నువ్వు అమరావతిలో. అందరినీ మోసం చేయడం, మళ్ళీ వచ్చి లేనిపోయిన మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరావు. నేను ఎవరు నమ్మరు, ఆ నమ్మే పరిస్థితి పోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ క్రెడిబిలిటీ జనం చూశారు. 9 హామీలు నవరాత్రాలు ఇచ్చినా 9 కాదు 25 హామీలు చేశారు. ఇవాళ రాజమండ్రి మెడికల్ కాలేజ్ తేవడం కానీ, ఇవాళ రోడ్లు కానీ ఎలా ఉన్నాయో చూశారుగా. ప్రతి రోడ్డు ఇవాళ నైటు మొన్న మా రోడ్లో తార్ రోడ్డు శాంక్షన్ అయింది. వెళ్ళి మాట్లాడు, సార్ ఇలాగా తార్ రోడ్డు శాంక్షన్ సిమెంట్ రోడ్డు చేయండి అంటే ఇమీడియట్గా దాన్ని రెస్పాండ్ అయ్యారు. మా అపార్ట్మెంట్లో వెళ్ళి అడిగారు. తర్వాత రోజే దాన్ని మార్చేశారు. ప్రతి దానికి ప్రతి సందు కూడా సిమెంట్ రోడ్లు వేసుకొని ఎక్కడికెక్కడ పనులు ఇమీడియట్గా స్పందించడం ఎవరైనా చూసారా? ప్రజాప్రతినిధి వాళ్ళు కుటుంబానికి టికెట్ ఇచ్చారు. ఇవాళ ప్రజాస్వామ్యం నగ్గడానికి జగన్మోహన్ రెడ్డికి
కుటుంబ రాజకీయాలు పక్కన పెట్టి టికెట్ ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ఇన్నమూరి ప్రదీప్ అనే వ్యక్తి దాని వెనకాల ఓట్లు ఏమి లేవు. ఎందుకంటే వాళ్ళు ఆయన ఇందులోకి వచ్చిన వెంటనే కుటుంబం గొడవల వల్ల వెళ్ళిపోయాడని చెప్పారు వాళ్ళే తండ్రి కొడుకు. అంటే కుటుంబంలో గొడవలు మళ్ళీ తీర్చేస్తామని చెప్పి విమర్శించిన వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి తీరుస్తామని చెప్పారా? అవకాశవాద రాజకీయాలు ఉంటారండి, ప్రతి దాంట్లో ఉంటారు. ఇప్పుడు నేను వచ్చి సంవత్సరంన్నర అయింది. చాలామంది చెప్పారు మీరు ఈ పార్టీలోకి వచ్చి ఏదో లబ్ధి పొందడానికి అని అన్నారు. తర్వాత నెల అయిపోయింది అది. కానీ ఇప్పుడు దాకా సంవత్సరంన్నర దాకా నేను మొన్న 20 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టాను. నేను అలాంటి చీప్ రాజకీయాలు చేయదలుచుకోదు, అలాంటి కుటుంబ నేపథ్యం కాదని అది. ఇప్పుడు ఎమ్మెల్సీ తీసుకొని ఆ పార్టీలో జంప్ అయిపోయే పరిస్థితి లేదు. ఒక భర్త గారు అడిగారు నీకు ఏ పదవి కావాలన్నారు. ఏదో పదవి తీసుకోండి అన్నారు. నాకు ఏ పదవి లేదు, వద్దు, నాకు ఆ పేపర్ మిల్లో పదవి ఉంది, 20 ఏళ్ళ నుంచి అది చాలు, నాకు ఏ పదవి అవసరం లేదు, నేను పార్టీ గురించి పనిచేస్తానని చెప్పాను. ఎటువంటి పరిస్థితులు వాళ్ళు మంచి లీడర్ ఎవరు వస్తారండి? ఇప్పుడు చూశారు కదా దీపు లాంటి ఇప్పుడు మార్కండ స్వామి చైర్మన్ చేసి ఇచ్చాక మళ్ళీ మారిపోవడం అంటే ఏంటి? అది మంచి లీడరే? 1-3-2024 శుక్రవారం నాడు రాజమహేంద్రి డిగ్రీ మరియు మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో స్థానిక రత్నంపేట స్లమ్ ఏరియాలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరం ఏర్పాటు చేసి 7 రోజులు వివిధ సేవా కార్యక్రమాలను ముఖ్య అతిథిగా విచ్చేశారు డాక్టర్ అనసూరి పద్మలత, కళాశాల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి తేతలి సత్య సౌందర్యలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేశారు డాక్టర్ అనసూరి పద్మలత. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వాలంటీర్లతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయడం, మలమూత్ర విసర్జన చేయడం మంచిది కాదన్నారు. అలా చేయడం వల్ల అందులో ఉన్న సూక్ష్మ క్రిములు ఆరోగ్యకరమైన వ్యక్తులకు చేరి వారి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయని, అందువల్ల బహిరంగంగా ఉమ్మి వేయడం కానీ మలమూత్ర విసర్జన చేయడం కానీ చేయకూడదన్నారు. ఇటు విషయాన్ని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అవగాహన కలిగించారని, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు డాక్టర్ పద్మలత. ఫోటోస్ కావాలి. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారి యొక్క స్పెషల్ క్యాంప్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ అనసూరి పద్మలత గారికి, ప్రిన్సిపాల్ సత్య సౌందర్య గారికి, ఎన్ఎస్ఎస్ సుధారాణి గారికి, వెంకట గారికి, పేరేంటుంది బాబీ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, మరి ఎన్ఎస్ఎస్ అంటే మీ అందరికీ కూడా ఇందాకనే చెప్పారు మీరు, నేషనల్ సర్వీస్ స్కీమ్ అని. పేరు తెలిస్తేనే కదమ్మా మనకు చేయాలనే భావన కూడా మనసులో ఉండాలి.
నిజంగా ఎవరికైతే సర్వీస్ చేయాలనే భావన ఉంటుందో వాళ్ళే ఎన్ఎస్ఎస్లో జాయిన్ అవుతారు. ఏదో కాలేజీకి వచ్చాం చదివాం వెళ్ళిపోదాం అంటే కాదు, మనకి సర్వీస్ చేయాలనే మోటివ్ కూడా ఉండాలి. అలా ఉంటేనే రేపు భవిష్యత్తులో మనం ఉన్నతమైనటువంటి పదవులు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేకపోతే ఉన్నతమైన పదవులు కానీ లేకపోతే ఏదైనా పొలిటికల్గా పై పదవులకి వెళ్ళాలన్నా ఎన్ఎస్ఎస్ అనే దాంట్లో ఉన్న వాళ్ళే 90% ఎక్కువ మంది వాటికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆ భావన ఉంటుంది, ఏదో చేయాలనే తపన వాళ్ళకు ఉంటుంది. మరి ఇవాళ ముఖ్య అతిథిగా మనకు అనసూరి పద్మనాథ గారు వచ్చారు. ఆవిడ కూడా వారి యొక్క ప్రాక్టీస్ దృష్ట్యా ఆవిడకి అంత వీలు కాదు, అయినప్పటికీ కూడా ఏదో చేయాలనే తపనతోటి మేడం మరి కార్పొరేటర్గా కూడా ఉండి చాలా సర్వీస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. చాలా కంట్రీస్లో అయితే పిల్లలు చదువు అయిపోయిన తర్వాత మిలిటరీలో పనిచేయమంటారు కంపల్సరీగా. ఒక 5 years మినిమం 3 years మిలిటరీలో చేసి వచ్చిన తర్వాతే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఇజ్రాయెల్ కంట్రీలో అయితే జెంట్స్ కంటే లేడీసే ఎక్కువ మంది మిలిటరీలో పనిచేసి బయటకు వచ్చి జాబ్స్ చేస్తారు. అలాగే అమెరికాలో చాలా కంట్రీస్లో ఇది ఉంది. అంటే మన కంట్రీలో ఏంటంటే రోజు రోజుకి సోమరిపోతులు పెరిగిపోతున్నారు. కారణం ఏంటో మీకు తెలుసు, ఎందుకంటే అన్నిటికీ డబ్బులు వేసేస్తారు. ఓల్డేజ్ పెన్షన్ అంటారు, మన రీసెంట్గా వేసారు, ఇంటింటికి 5,000 రూపాయలు వేస్తారు. ఇలాగ డబ్బులు వేసేస్తారంటే పని చేయవలసిన అవసరం ఉంటుంది. హాయిగా ఓల్డేజ్ పెన్షన్ వస్తుంది, ఊరికినే బియ్యం వస్తాయి, ఉచిత బియ్యం వస్తాయి, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక పని చేయవలసిన అవసరమే లేదు. హాయిగా తినేటే శుభ్రంగా వచ్చే అన్నీ తీసుకోవడం పడుకోవడం అలా తయారైపోతుంది మన కంట్రీ. బద్దగస్తులు ఎక్కువ మంది పెరిగిపోతారు. కంట్రీ ఎలా ఉంటే ఎప్పటికీ కూడా డెవలప్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎన్ఎస్ఎస్ అనే భావన, సోషల్ సర్వీసు, కష్టపడాలనే నేచర్ ఉంటేనే పిల్లలు అభివృద్ధి చెందుతారు, మంచి మంచి పదవుల్లోకి వస్తారు. మీ అందరినీ కోరేది ఏంటంటే మీరు బాగా ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యనే కాకుండా ఆ భావనతోటి మన చుట్టుపక్కల కానీ మన ఏరియాలో కానీ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా సర్వీస్ చేయాలనే మోటివ్ తోటి మీరు అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మరి ఇది 7 రోజుల క్యాంపు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్ మీద మీరు అందరూ పబ్లిక్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఈవేళ స్వచ్ఛ భారత్ అనే దాని మీద, స్వచ్ఛ భారత్ అంటే మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని చెప్పి భారతదేశం అంతా గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా క్లీన్ చేయాలి, అన్నీ శుభ్రంగా ఉంచాలని చెప్పి స్వచ్ఛ భారత్ పెట్టారు. దానిలో భాగంగానే మరి ఈవేళ ఇక్కడ ఫస్ట్ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. మీరందరూ స్వచ్ఛ భారత్లో పార్టిసిపేట్ చేయండి. రేపటి నుంచి 7 రోజులు కూడా ఏ కార్యక్రమాలు అనేది ఎన్ఎస్ఎస్ మేడం గారు, ప్రిన్సిపల్ గారు చెప్తారు. వాటి ప్రకారం 7 రోజుల కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి మంచి పౌరులుగా తయారవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్. డిగ్రీ కళాశాల వారి ఆధ్వర్యంలో ఇక్కడ మున్సిపల్ కాలనీలో ఉన్న పార్కు దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా స్వాగతించవలసిన విషయం. ఎందుకంటే ప్రతి పౌరుడి యొక్క బాధ్యత మన ప్రదేశాన్ని చుట్టుపక్కల శుభ్రంగా ఉంచడం. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక ఊపిరితిత్తుల స్పెషలిస్ట్గా ఉమ్ము వేయరాదు బయట. ఎప్పుడైనా సరే ఉమ్ము తప్పని పరిస్థితిలో దగ్గుతూ ఉన్నవారు ఉమ్ము వస్తే ఒక నీరు ప్రవహిస్తున్న డ్రైన్లో వేయాలి, లేదా ఒక టిష్యూ లాంటిది కానీ క్లాత్ లాంటివి తీసుకుని అది కూడా డస్ట్బిన్లో వేయాలి. కానీ రోడ్డు మీద వేయడం వల్ల అది గాలికి, అది సూర్యరశ్మికి కానీ మామూలుగా క్రమేణా అది డ్రై అయ్యి అందులో ఉన్న బ్యాక్టీరియా మాత్రం బయటకు వచ్చి గాలి పీల్చినప్పుడు, గాలి ప్రవాహంలో మనం పీల్చినప్పుడు ఆరోగ్యంగా ఉన్నవారికి న్యూమోనియా, అది ఏదైనా కావచ్చు, కమ్యూనిటీలో వచ్చే న్యూమోనియా, సాధారణ న్యూమోనియా కావచ్చు, టీబీ కావచ్చు, ఒక్కొక్కసారి ప్రాణాంతకం అవుతుంది, వెంటిలేటర్స్ మీదకి వెళ్తారు. దీనికి కారణం ప్రధానంగా గాలిలో బ్యాక్టీరియా ఉమ్ములో నుంచే వస్తాయి కాబట్టి. లేదా దగ్గినప్పుడు తుంపర్లు, ఆ దగ్గినప్పుడు తుంపర్ల వాళ్ళు కూడా మనలో నుంచి బ్యాక్టీరియా ఎదుటి వాళ్ళకి వెళ్ళకుండా మరి ఒక ఎల్బోని ఇలా పెట్టుకుని అప్పుడు దగ్గినప్పుడు ఇలా పెట్టుకుంటే ఎదుటి వ్యక్తికి మన తుంపర్లు రాకుండా ఉంటాయి. అదేవిధంగా చెత్తను డ్రైన్లో వేయకుండా చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేవారికి చాలా తడి చెత్త పొడి చెత్త విడదీసి ఇవ్వడం, అది రోజుకి ₹1 ఖర్చు అవుతుంది, ₹30 నెలకంటే. దాన్నే చాలా ఎద్దేవా చేస్తున్నారు. ఒక సాధారణ కామన్ మ్యాన్ ఈరోజు రోజుకి ₹1 ఖర్చు పెట్టకుండా జీవితాన్ని, ఒక ప్రతి ఒక్కరికి కామన్గా మొబైల్ చేతిలో ఉంటుంది. మొబైల్ బిల్లు రోజుకి నెలకి రీఛార్జ్ ₹30 దాటే ఉంటుంది. అలాంటప్పుడు మన ఇంట్లో మన తుక్కుని ఎదుటి వారికి ఇబ్బంది, మనకే ఇబ్బంది, ఎదురు ఇబ్బంది కలగకుండా ఎత్తేవారికి ₹1 ఇవ్వడం అనేది ఇబ్బంది కాదు. దయచేసి మన పరిసరాలని అలాగే పర్సనల్ హైజీన్ కూడా మెయింటైన్ చేస్తే స్వచ్ఛ భారత్ ఉద్దేశం నెరవేరుతుందని చెప్పి నేను తెలియజేస్తాను.
రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించడమే ఆంధ్ర రాష్ట్ర సమితి ధ్యేయమని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఎదుగుదల యాత్రలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు 1000 గజాల స్థలం ఉచితంగా ఇస్తామని, ఆ ఫైల్పై సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న వారికి సొంత భూమి ఇచ్చి ఆ భూములు ఎర్రచందనం పండించుకునే విధంగా 10 సంవత్సరాలకు 10 కోట్లు ఆస్తి పరులు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు విడతల వారీగా ముఖ్యమంత్రిగా చేస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందని, గత 40 సంవత్సరాల కాలంగా తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాల వారు పదవులు పొంది రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ భూములను 10-15 వేలకు కొనుగోలు చేసిన అగ్రవర్ణాల వారు 30 నుంచి 40 కోట్ల వరకు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ అభివృద్ధి చేసినప్పటికీ 90% ఉద్యోగాలు అగ్రవర్ణాల చేతుల్లోనే వెళ్లాయని వివరించారు. జగన్ నాగత్వం పార్టీ, జగన్ నాగత్వం నాయకత్వం వర్తిల్లాలి, ఏఎస్ఆర్ పార్టీ వర్తిల్లాలి, జగన్ గారి నాయకత్వం వర్తిల్లాలి, ఏఆర్ఎస్ పార్టీ వర్తిల్లాలి, జగన్ గారి నాయకత్వం. ఎలక్షన్ టయాల్లో ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళ ఛానల్స్లో తీసేయడం అలా జరుగుతూ ఉంది. అందుకని మీడియా మిత్రులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. మన పార్టీ అధికారంలో రాగానే మీడియా మిత్రులందరికీ నెలకి 10,000 రూపాయలు మంత్లీ శాలరీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఏఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితి ఈ రాష్ట్రంలో నిర్మించడానికి ముఖ్య కారణాలు, మనం ఆర్థికంగా మన రాష్ట్ర ప్రజలు వెనకబడి ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి కూడా 1-2% వాళ్ళే డెవలప్ అవుతున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారు. ఏదైనా న్యాయం జరిగితేనే ఎదురుకొస్తున్నారు, కానీ న్యాయం జరగటల్లా. కొంతమంది హైదరాబాద్లో కూడా అలాగే హైటెక్ సిటీ కూడా 10-15 వేలు ఎకరా కొనుక్కొని 30-40-50 కోట్లు ఎకరా అమ్ముకున్నారు. అలాగే హైటెక్ సిటీ డెవలప్ చేసుకొని హైటెక్ సిటీలో జాబులు 90% ఎవరికి వచ్చినాయి, ఏ సామాజిక వర్గానికి వచ్చినాయి అందరికీ తెలుసు, కానీ ఎవరేం మాట్లాడలేరు. అందుకని అన్ని విధాలుగా ఆలోచించి అమరావతి రాజధాని పెట్టారు. అక్కడ అంతే, ఫస్ట్ యూనివర్సిటీ కాడ రాజధాని అన్నారు, తర్వాత ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లాలో నూజివీడులు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు. ఓట్లేసి ప్రజాప్రతినిధులను తయారు చేసి పంపించే ఒక దేవాలయం అసెంబ్లీ మీద ప్రమాణం చేసి కృష్ణా జిల్లా అన్నారు. మళ్ళీ తుళ్ళూరులో పొలాలు కొనుక్కొని మళ్ళీ పొలాలు కొనుక్కొని కూడా సారక భూ సమీకరణ అని చెప్పి మనకి 5 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఆయన అదే రాజధాని అని మళ్ళీ 3 రాజధాని అన్నారు. అందుకోసం ప్రజల్ని నేను ఆలోచిస్తూ ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు, వీళ్ళందరూ ఇలా చేస్తూ ఉన్నారు, మాట ఇస్తున్నారు, మాట తప్పుతున్నారు, మాట ఇస్తున్నారు, మాట తప్పుతున్నారు. వాళ్ళు వరకే బాగుపడుతున్నారు, వాళ్ళే సీఎం చేస్తున్నారు. మనలో సీఎం చేసేవాళ్ళు లేరా, అంత సమర్థులు లేరా అని అంటే ఆలోచించా. సరే నేను ఎంక్వైరీ చేస్తే ఎవరో రాలేరు, రానియం అని చెప్పి చాలామంది నోట విన్నా. సరే చూద్దాం, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్నే ఓటు అడుగుదాం, ప్రజల్ని విధి విధానాలు చెప్దామని ఒక ప్లాన్ తీసుకున్నాం. అప్పుడు రాజధాని ప్రాంతీయ వివాదం లేకుండా ఉండాలంటే రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి. అందుకనే ప్రజా గిఫ్ట్ తొలి సంతకం డోక్రా గ్రూప్కి 1000 గజాల ప్లాట్ అని చెప్పించాం. రాజధానిలో ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల ప్లాట్లు ఇస్తాం, కొనిపెట్టి రాజధాని డెవలప్ చేస్తాం. అలాగే ప్రాంతం, మతం, కులం, మళ్ళీ ఈ యొక్క మత ఉద్దేశం లేకుండా రాజధానిలో అమరావతి అని పేరు పెడతాం వలన ఒక మతం రాజధాని, ఒక సామాజిక వర్గ రాజధాని ముద్రేశారు. అందుకని కోటి సిలువలతో చర్చి నిర్మాణం చేస్తాం. ఇంతవరకు ఎక్కడైనా విన్నారా? కోటి సిలువల చర్చి
అమరావతి రాజధానిలో కోటి సిలువల చర్చి నిర్మాణం చేస్తాం, చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. అలాగే మసీదు 2 లక్షల ఎస్ఎఫ్టీలో పాలరాతి మసీదు నిర్మాణం చేస్తాం అమరావతి రాజధానిలో. అప్పుడు అన్ని మతాలకు అతీతమైన రాజధాని, అన్ని ప్రాంతాల ప్రజలకి రాజధానిలో ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి. అందుకనే ఈ విధంగా ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి కొనిపెట్టి దానిలో శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు నాటిస్తే 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు. మరి ఇప్పుడు జరగడానికి మనకి ఖర్చులకి ఎలా అనుకోవచ్చు, పని చేసుకుంటారు. అలాగే కౌలు కూడా ఇస్తాం, ఒక 10,000 సంవత్సరానికి కౌలు ఇచ్చినట్టే కౌలు ఖర్చు పెట్టుకుంటారు, ఇబ్బందులు ఉండవు, పని చేసుకొని తింటారు. కానీ పొదుపు చేసుకోవడానికి ఆ సొంత భూమిలో శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు నాటిస్తే 10 ఏళ్ళ 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు. ఎందుకంటే 4 తరాలు పనిచేసిన ఒక ఎకరం కొనుక్కోలేని పేదలు లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. అందుకోసం ఆ నిర్ణయం తీసుకునే బలమైన నిర్ణయాలు, ప్రతి ఒక్కటి కూడా బలమైన నిర్ణయం. విద్య వైద్యం కూడా ఫ్రీ, అలాగే ఇసుక కూడా పాత పద్ధతులు మళ్ళీ ఫ్రీ. ఇంకా మేము చూసాం ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నారు. ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పుకునే ఆవేదనలు చూస్తూ ఉంటే మనం కష్టపడదాం. నా కుటుంబం కోసం నేను ఎలాగో పనిచేస్తున్న ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చా, నేను ఎలాగో డెవలప్ అయ్యా. నన్ను కూడా కొంతమంది సామాజిక వర్గాలు 100 రకాల ఇబ్బందులు పెట్టారు. నేను లిస్టు రాసి ప్రమాణం చేస్తాను నాకు జరిగిన అన్యాయాలు. అలా ఉంటుంది అనమాట, పరిపాలన కూడా అలా ఉంటుంది. ఇచ్చిన మాట కట్టుబడి చేస్తాం, ఎక్కడ 1% కూడా మీరు అసలు ఇచ్చిన మాట తప్ప. మీ యాత్ర ఈ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి? యాత్ర ప్రజా ఎదుగుదల యాత్ర, ఏఆర్ఎస్ పార్టీ పేదవాడు గుండె సభ్యుడు. ఫస్ట్ టైం గుంటూరు నుండి చిత్తూరు, కడప, కర్నూలు మొత్తం ఒక 15 రోజులు వెళ్ళొచ్చాము. రెండో విడత విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్ళి, ఇచ్చాపురం నుంచి మళ్ళీ విజయవాడ వరకు మళ్ళీ 15 రోజులు వెళ్తాం. అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుండి రేపు మార్చి 7వ తారీఖు వరకు దాదాపు 1 రోజులు మొత్తం ఈ రాష్ట్రం అంతా ప్రజా ఎదుగుదల యాత్ర చేసి ఇంకా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని మనం ఏ విధంగా పోవాలి ఏందని చెప్పి ఆలోచించి ఒక మేనిఫెస్టో రాసుకొని ఇంకా ప్రజలను అడిగితే ఏం చెప్తున్నారో దాన్ని మొత్తం రాసుకొని వెళ్తాం ముందుకి. నిన్న కూడా 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు పోటీ చేస్తామని చెప్పాము. అలాగే 25 ఎంపీలు మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. ఏఆర్ఎస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ. అందుకని ఏది కూడా మా పేరు పెట్టడం. ప్రజా ఎదుగుదల యాత్ర. కేంద్ర ఎన్నికల గుర్తింపు ఉందా మీకు? ఉందండి, ఇక్కడ 10 డేస్ ఉంది, 10 డేస్ వచ్చేసింది. కొత్త పార్టీలకు మొత్తం ఎలక్షన్ ప్రస్తుతానికి నిడుముక్కల తాడికొండ నియోజకవర్గం నిడుముక్కలు ఉంది, మంగళగిరిలో నిర్మాణం చేస్తున్నాం. మంగళగిరి చెన్నై కలకత్తా హైవే ఆనుకొని ఉండదు. మీ పార్టీ రిజిస్ట్రేషన్ అయిందండి? అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయింది. సిమ్మలు కూడా ఇచ్చేస్తారు. సిమ్మలు వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా 1,00,000 పాంప్లెట్లు కొట్టించి అభ్యర్థి పేరు, అధినేత పేరు 2 వేసి డోర్ టు డోర్ రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గం నుండి ప్రతి డోర్ టు డోర్ కూడా పాంప్లెట్ పంపిస్తాం. 175 నియోజకవర్గాల పోటీదారులు ఉన్నారట? ఉన్నారు, 100% ఉన్నారు. 25 ఎంపీలు 175 ఎమ్మెల్యేలు మొత్తం పోటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతోధికంగా నిధులను అందిస్తుంటే సీఎం జగన్ ఆ నిధులను దుర్వినియోగం చేస్తూ ప్రజలను దారుణంగా వంచిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక పేర్కొన్నారు. మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారని ఎద్దేవా చేశారు. అమ్మఒడి పేరుతో ఆ చేత్తో ఇస్తూ సాయంత్రం కాగానే నాన్న బుడ్డి పేరుతో ఆ డబ్బులతో పాటు ఎన్నో రేట్లు లాగేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ సొంత మద్యం బ్రాండ్లను ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్మిస్తూ అడ్డగోలుగా ప్రజలను దోచుకుంటున్నారని హారిక ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు నాయకత్వం పిలుపు మేరకు ప్రజాపోరు యాత్ర కన్వీనర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక సారథ్యంలో నిర్వహిస్తున్న ప్రజాపోరు యాత్రకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తుంది. రాజమండ్రి నగరంలోని అన్నపూర్ణమ్మ పేట బోసు బొమ్మల సెంటర్, జాంపేటలోని ఆజాద్ చౌక్, కనకదుర్గమ్మ గుడి వద్ద, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయం, తుమ్మలావ ప్రాంతాల్లో ప్రజాపోరు యాత్ర కార్యక్రమాలు నిర్వహించారు. కమలం గుర్తుకే ఓటేసి మోదీ గారి నాయకత్వాన్ని బలపరచండి నేను తెలియజేస్తా ఉన్నాను. కరోనా అనంతరం వ్యాపారాలన్నీ చిదిగిపోయి చెల్లా చెదురైపోయిన వేళ మీకు స్వానిధి అనే లోన్లతో మీకు సహకారం ఇచ్చిన
ఘనత మోదీ గారికే చెల్లుతుంది. మరి ఎంతో మంది మహిళలు చిన్న చితక వ్యాపారం చేసుకోవడానికి స్వానిధి అనే లోన్స్ అందరికీ అందుతున్నాయని అనుకుంటున్నాను. ఉచిత బియ్యం ఈ రోజున కేంద్ర మోదీ గారు బొమ్మ కూడా వేయకుండా అది నేనే ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వడం, అలా చేయడం జగన్ గారు అవివేకానికి, ఆయన నిజ స్వరూపానికి తార్కాణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున టిడ్కో ఇల్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, బిఎల్సి ఇల్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చిన ఘనత కూడా మోదీ గారిని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున స్వచ్ఛ భారత్ పేరుతో మీ ఇంటికి తడి చెత్త పొడి చెత్త వ్యాన్లు వస్తున్నాయంటే అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది కొత్త వినూత్నంగా తీసుకొచ్చారు. ఆయుష్మాన్ భారత్ కార్డుకి ఆరోగ్యశ్రీ కార్డుకి మీకు తేడా చెప్తాను. ఆరోగ్యశ్రీ కార్డులో కేవలం కొన్ని రకాల జబ్బులు, అది కూడా పరిమిత హాస్పిటల్స్ లో మాత్రమే ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డు మీరు ఇంట్లో కూర్చొని ఎంతమంది ఉంటే అంతమంది డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది ఒక మనిషికి ఒక కార్డు చొప్పున ఆ మనిషికి 5 లక్షల రూపాయల పరిమితి సంవత్సరానికి ఇచ్చింది. ఈ కార్డుల ద్వారా మీరు దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే వైద్యం చేయించుకునే సౌకర్యాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు చూసుకుంటే ఆ కార్డు ద్వారా ఇంట్లో నలుగురు ఉంటే 4 కార్డులు, నలుగురికి 4-5 లక్షలు చొప్పున మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు ఆ ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది, పనిచేస్తుంది. మరి ఆరోగ్యశ్రీ కార్డులో మీరు హాస్పిటల్స్ వెళ్ళి వైద్యం చేయమంటే ఇది ఆరోగ్యశ్రీ కిందకి రాదు, మీకు వర్తించదు అని చెప్పి చూసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు మోదీ గారు. ప్రజలందరూ వినేలా ఈ ప్రజా పోరాటం కొనసాగాలని చెప్పి ఆవిడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిడకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మల దత్త గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సభ మొదలు పెడతా ఉన్నాము. ఈ రోజు చూసుకుంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేనప్పటికీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని తన హత్తుకొని నేనున్నాను ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకి అనే ఉద్దేశంతో ఎన్నో నిధులు ఇస్తా ఉన్నారు. అది ఎలాగా అంటే ఈ రోజున కరోనా వచ్చి విలయతాండవం చేస్తున్న వేళ, ఈ కరోనా వచ్చి విలయతాండవం చేస్తున్న వేళ లాక్డౌన్ ప్రకటించి ఫార్మా కంపెనీస్ తో వ్యాక్సిన్ కోసం మాట్లాడి త్వరితగతిన 2 డోసులు ఉచితంగా ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వం మోదీ గారికే దక్కిందని నేను తెలియజేస్తా ఉన్నాను. మనకి ప్రాణాలు, ఎంతో మంది కరోనాతో ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే మీరు బయటకు రాకండి, నేను ఉచిత బియ్యాన్ని మీకు పంపిణీ చేస్తాను, మనిషికి 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తాను, మీరు కలో గింజ తాగి ఇంట్లో ఉండండి, ఈ లోపల వ్యాక్సిన్ పంపిస్తానని చెప్పి మనకి వ్యాక్సిన్ ఇచ్చిన దేవుడు మోదీ గారు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చూసుకుంటే రాజమండ్రి అభివృద్ధి జరుగుతుంది అంటే, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అంటే కేవలం అది స్థానిక ఫినిక్స్ గ్లోబల్ స్కూల్ ప్రాంగణంలో ఫినిక్స్ శాట్ 5 పేరిట సైన్స్ అండ్ ఆర్ట్స్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇస్రో పూర్వపు సైంటిస్ట్ ఆళ్ల శివప్రసాద్ టిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ బాలత్రిపుర సుందరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు సూచనలు చేశారు. స్కూల్ వ్యవస్థాపకులు ఎం దీనా సారథ్యంలో ప్రైమరీ అండ్ మిడిల్ ఇయర్స్ ఫినిషియన్స్ టీచర్స్ నిర్వహించిన ఫోనిక్స్ శాట్ 5 ఎగ్జిబిషన్లో స్కూల్ ఫోనీషియన్లు వివిధ ప్రదర్శనలు ఉంచారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ హెడ్ టీచర్ సూర్యకుమారి మాట్లాడుతూ ఈ ఈవెంట్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఫినిక్స్ గ్లోబల్ స్కిల్ సెషన్స్ లో మాత్రమే వారు నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టడానికి తమ
ఫినీషియన్లకు ఇది మంచి అవకాశం కల్పిస్తుందన్నారు. అదనపు పరిశోధన, సృజనాత్మకాల ఆలోచన, అనుభవం ఉన్న వారి నుండి నేర్చుకోవడంతో పాటు కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే నేర్చుకోలేని కొన్ని విషయాలు ఉన్నాయని గ్రహించడానికి నిజ జీవిత అనుభవాలు అవసరమని, అందుకే ఇలాంటి ఎగ్జిబిషన్లు దోహదం చేస్తాయని చెప్పారు. In my service period, in professional service period, for the last 7 years, I used to do guest lectures on this. On the name of guest lectures, I used to visit the institutes. Today, this institute is 384 institute. Similar type of science fairs I have seen many actually, but today's science fair, to my knowledge, to my assessment, is really ultimate. No worst. It's really how they are able to manage and children, yes, first standard and second standard kids. Whatever the imaginary ideas, beyond PG degree course, students can say like that. Such a sort of valuable things, small kids pronouncing and expressing and presenting skills, really behind this. This school teaching community effort a lot, what I feel. So once again, I am very much heartfelt thanks to the all teaching community and blessings to the all students. So before that, anyway, being an ISRO man, the power of ISRO everybody knows. అది ఎంత శక్తివంతమైందంటే ఆ యొక్క శక్తిని ఒక భారతీయుడి దేశభక్తుల నుంచి పుట్టుకొచ్చింది అనమాట. ద పవర్ ఆఫ్ ఇస్రో ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్ ద పేట్రియాటిజం ఆఫ్ ఎన్ ఇండియన్. హూ ఈజ్ దట్ ఇండియన్? ఎవరా భారతీయుడు? ఎవరా అంతరిక్ష పితామహుడు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్? డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. ఆయన దేశభక్తుల నుంచి పుట్టుకొచ్చింది ఇస్రో శక్తి. టుడే ఫర్ ఎగ్జాంపుల్, ఇమ్మీడియట్లీ each your cell phones, everybody is having a cell phones. Today your cell phones have become a part of your heart. Without cell phone you cannot survive today. Without internet you cannot survive, you cannot work in the society. You cannot live in the comfortable way. Such a power I brought into a slogan in Telugu named as ISRO Gagana Ninadam. What is that ISRO Gagana Ninadam means? Being a Telugu state, let me express in that Telugu. ISRO శక్తి మన దేశ భక్తి, చంద్రయాన్ స్ఫూర్తి, గగనయాన్ యుక్తి, మంగళయాన్ ఖ్యాతి, శుక్రయాన్ కీర్తి. వైద్య రంగంలో అద్భుతమైన సృష్టి, సముద్ర గర్భంలో సహజ వనరులపై దృష్టి, బృహస్పతిపై భక్తి, ఆదిత్యయాన్ ఆసక్తి. అఖండ భారతదేశానికి కీర్తి అనే నినాదంతో, అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో, ఆయన పాద ధూళి కణంలో ఉన్న అడవంతుగానైనా విద్యార్థులతో మమేకమై నేను సైతం విద్యార్థి సమాజం కోసం, మనమంతా కలిసి అఖండ భారతదేశం కోసం, భారత్ మాతాకి ఇచ్చాయి. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ దాట్ ఇస్రో శక్తి మన దేశభక్తి. ఎవరు దేశభక్తుల నుంచి పుట్టుకొచ్చింది? డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ దేశభక్తుల నుంచి పుట్టుకొచ్చింది ఇస్రో శక్తి. చంద్రయాన్ స్ఫూర్తి, గగనయాన్ యుక్తి. చంద్రయాన్ 3 సక్సెస్ అయిందన్న సంగతి మీకు అందరికీ తెలుసు. 2023 ఆగస్ట్ 23న టీవీల ముందు కూర్చొని మీరు అందరూ టీవీలు వాచ్ చేస్తూ, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద చంద్రయాన్ 3 to explore the south region of the moon. No country entered into the south region, whereas our Bharat entered onto the south region of the moon and succeeded in the world. The entire world appreciated Bharat, that everybody knows. The Gaganyaan project. What do you mean by Gaganyaan project? Where the Chandrayaan 3 carried a rocket, that is LVM-3, launch vehicle Mark 3 rocket. LVM-3 rocket lo Chandrayaan 3 అనే ఒక ఉపగ్రహాన్ని ఆ స్పేస్ క్రాఫ్ట్ ని పెట్టి మనం ఇలా ఇప్పుడు ఎలా అయితే లాంచ్ చేసామో అదే స్థానంలో చంద్రయాన్ 3 స్థానంలో ముగ్గురు భారతీయుల్ని మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మన భారతీయులు అంతరిక్షంలోకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు 2025లో కల్లా. అందుకే అంటున్నాను, చంద్రయాన్ 3 సక్సెస్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద గగనయాన్ మిషన్, హ్యూమన్ స్పేస్ ప్రాజెక్ట్. మంగళయాన్ ఖ్యాతి, శుక్రయాన్ కీర్తి అన్నారు. వాట్ ఈజ్ మెట్ బై మంగళయాన్? మంగళయాన్ ఈజ్ ఏ స్పేస్ క్రాఫ్ట్ launched through polar satellite launch vehicle in
2013లో పిఎస్ఎల్వి రాకెట్లో మంగళయాన్ అనే ఉపగ్రహాన్ని పెట్టి లాంచ్ చేస్తే అంతరిక్షంలో 65 కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసి 324 రోజులు సమయం తీసుకొని తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహం కక్షలోకి వెళ్ళి కూర్చొని తొలి సక్సెస్ సాధించిన ఏకైక దేశం మన భారతదేశం. దట్ ద పవర్ ఆఫ్ ఇండియా. ఆ యొక్క ఖ్యాతిని గుర్తుగా మన ఇండియన్ కరెన్సీ నోట్ మీద కూడా ఆ యొక్క మంగళయాన్ ఉపగ్రహాన్ని మనం ముద్రించున్నదాని సంగతి మీకు అందరూ తెలుసు. 2000 రూపాయల నోటు వెనకాల చూస్తే మీకు మంగళయాన్ అనే ఒక శాటిలైట్ మీరు చూడొచ్చు అనమాట. సో దట్ మంగళయాన్ సక్సెస్ లీడ్స్ టు ప్రూవ్ ద వేనస్ ప్లానెట్, శుక్రగ్రహం. దట్స్ ఐ టోల్డ్ మంగళయాన్ ఖ్యాతి శుక్రయాన్ కీర్తి. అంటే ఏంటంటే వేనస్ ప్లానెట్ ఎర్త్ బోత్ ఆర్ లుకింగ్ లైక్ ఏ ట్విన్స్, కవల పిల్లలు అంటే భూమి శుక్రగ్రహము లుకింగ్ లైక్ ఏ ట్విన్స్. సో భూమి మీద మనం ఎలా నివసిస్తున్నామో అదేవిధంగా శుక్రగ్రహం మీద కూడా నివసించడానికి కావాల్సిన పరిసరాలు పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అన్న దాని మీద మన ఇస్రో సంస్థ అన్వేషణ ప్రారంభించింది అనమాట. అంతటితో ఊరుకున్న వైద్య రంగంలో అద్భుతమైన సృష్టి. చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే ఇంక్లూడ్ మెడికల్ స్టూడెంట్స్. మెడికల్ ఫీల్డ్లో ఇస్రో కాంట్రిబ్యూషన్స్ అంటే ఇస్రో అంటే ఇంజనీరింగ్, మెడికల్ అంటే మాది మెడికల్ ఫీల్డ్, వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ అని చెప్పి చాలా మందికి ఒక అపోహ ఉందన్నమాట. 2001 నుంచి ఇస్రో సంస్థ మెడికల్ ఫీల్డ్లో వైద్య రంగంలో అద్భుతమైన సేవలు అందిస్తుంది అంటే దానికి సాక్ష్యం ఏంటి తెలిసిన? ద ఇండియాస్ ఐ ఇన్ ది స్కై ఈస్ కాల్డ్ శాటిలైట్. త్రూ శాటిలైట్ అతి మారుమూల గ్రామంలో ఉన్న పేద పేషెంట్లకి ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్న స్పెషలిస్ట్కి కనెక్టివిటీ ఇచ్చి త్రూ టెలిమెడిసిన్, టెలిహెల్త్, టెలికన్సల్టేషన్, ఈ హెల్త్, ఎం హెల్త్, టెలి ఆప్థమాలజీ, టెలి డెర్మటాలజీ, టెలి రేడియాలజీ అనే టైటిల్స్ తోటి రకరకాల సేవలు అందిస్తూ ఉన్నది మన ఇస్రో సంస్థ. కూడా రాకెట్ మెటీరియల్ తో తయారు చేసి అతి తక్కువ ఖర్చుతోటి భారత ప్రజలకి అందజేస్తుంది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, తిరువనంతపురం. అండ్ మోరోవర్ అవర్ అబ్దుల్ కలాం గారి టైంలో ఆయన ఒకసారి అక్కడ విద్యార్థులందరూ వాడుతున్న కృత్రిమ అవయవాలు చూస్తే Explorer group. So explore UNESCO places. So I am very happy to see you. Hello. In this SAT5, everyone Hello. give good knowledge, and I am really happy for your sharing your knowledge to our chief guest and another school children. So every project is very excellent. There is no words to give to you, because every project very excellent, and no more corrections for every project. I am really happy. And our school purpose, Phoenix school purpose is, what is our school purpose? To develop a rural children. Thank you, sir. I thank you very much for coming this SAT5. Madam is going to share her knowledge and experience with our students. Students of Phoenix Global School. Next to the teachers, and the next to the head teachers and executive heads. Why I start from children? Children are the lifelines of a school. Without children, there is no school. The main purpose of the school is that to bring up the children. In what way? What is the purpose of a school? Is that to bring them mentally and physically healthy, well disciplined, well knowledgeable, technically and artistically experts,
having future plans. All these things I could see in this school. So I grade this school as a perfect school. I see calm and cute and pleasant faces. Every child face is same. Well disciplined, calm, cool, right? Very well patient also. The next point what I observed here is that children are able to speak, express themselves there elaborately to a large extensive manner. They are able to speak for a length. So there I see their language, their confidence, their voice modulation. In certain areas, their accent and style in it. And one more point also I could see, that is their memory power. So all these things are very good in you all. Hardly I could see only 4 or 5 children are little low voice. All the others are equal. Your executive head asked me to select some prize winners here. I said I cannot, because almost all the groups are same. There is no less or no more. Only the best I found here. So, appreciating you all and admiring you all also for your talents, for your skills, for your knowledge. All these things I appreciate you all children. I can see that enthusiastic faces right from this maybe first standard, second standard and to that higher level also. Really good to see. It's a very pleasant day, a very grand or great day for me today. My happiness knows no bounds, no. It's because I have witnessed a good school today. It is quite apt to be called as a global school because all the topics are global level. The topics are well chosen. The information is that complete and in detail, without missing any point there. The way they executed the presentations there, it shows their planning and their art and craft ability. One more point what I observed is that almost all that is waste material. Only a little paper is used, colored paper. Other than that, all the material is waste material. In the simplest way possible, you have done the wonderful things. I have seen that each and every chart also, well drawn, well designed, well presented. So, the efforts of the teachers, mentors behind them is very clear to me that they are all talented teachers. Right? You are. Dear parents, ladies and gentlemen, educators and whoever watching this. Today, I am Mrs. K. Surikumari. I stand before you as an executive head teacher of Phoenix, sharing a vision that goes beyond the walls of our classrooms and reaches into the very essence of our educational philosophy with the motto of let every child say, "Yes, I can." Our educational journey is guided by the
Phoenix ideology, where the flame of truth illuminates the path to wisdom, knowledge, and our foundational principle is truth conquers all things. In our schools, we uphold the belief that truth is the cornerstone of all learning, and through it, we conquer ignorance, prejudice, and injustice. Teachers are the torch bearers of this ideology, lighting the way for our students to navigate the vast landscape of knowledge. Beyond knowledge, beyond academics, our vision encompasses the holistic development of each child mind, body, and spirit. Our classrooms are diverse and inclusive, fostering an environment where every voice is heard and valued. In our schools, in our Phoenicians, not just recipients of this knowledge, but active participants in their learning journey, encouraged to question, explore, and discover. Our curriculum emphasizes ethical education, instilling values that guide our students about responsible choices in rapidly changing the world. In our schools, we encourage our students. We prepare our Phoenicians global society about learning journey, about perspectives, the ways of life, and global perspectives. Challenges are not obstacles, but opportunities for growth and resilience. We teach our students how to face the challenges with courage and determination, so that to embrace challenges. Our educational system encourages innovations, cultivating a spirit of creativity that will propel our students into a future where they can shape, not just adapt. While embracing technology, we emphasize that it is a tool, not a replacement for human connections and understanding. Critical thinking is at the heart of our pedagogy, empowering students to analyze information, problem solving, to embrace challenges with critical thinking, to create our Phoenicians. Beyond knowledge, our Phoenicians graduated with a deep sense of compassion to understand the importance of empathy in building a harmonious society through fostering compassion. Our schools are not isolated institutions, but integral parts of our communities. We actively engage in initiatives that uplift and empower community through community engagements. In conclusion, let us embark on this journey together. Truth is the cornerstone. Truth conquers all things, and the flame of knowledge burns bright in the hearts and minds of our Phoenicians. Thank you. ప్రమాదకరంగా మారి మనుషుల ప్రాణాలు తీస్తున్న క్వారీ గోతులను పూడ్చేందుకు క్వారీ యాజమానులు అంగీకరించారని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు తెలిపారు. క్వారీ యాజమానులతో కలిపి తమకు తొలిసారిగా కమిషన్ కె దినేష్ కుమార్ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారని, ఆ సమావేశంలో యాజమానులు క్వారీ గోతుల్లో నీరు తోడించి పూడ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ మృత్యుకుహారాలుగా మారిన క్వారీ గోతులను పూడ్చాలని 2011 నుంచి తాను న్యాయ పోరాటం చేస్తున్నట్లుగా తెలిపారు. కమిషనర్ దినేష్ కుమార్ చొరవతో ఎట్టకేలకు యాజమానులు అక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించడానికి అంగీకరించారన్నారు. తొలుత నీరు తోడితే క్వారీల సరిహద్దులు కనిపిస్తాయని, వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి తర్వాత మట్టితో పూడ్చడానికి చర్యలు చేపడతామని యాజమానులు చెప్పారని అన్నారు. కొండబాబు ఇప్పటికే సున్నంబట్టి లేఅవుట్ వీధిలో 3 అడుగుల ఉన్న రోడ్డును 15 అడుగులకు విస్తరించారన్నారు. అక్కడ రాత్రిపూట రక్షణ కోసం 7 లక్షల వ్యయంతో విద్యుత్ స్తంభాలు వేసి లైట్లు వెలిగించడానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ దినేష్ కుమార్ హామీ ఇచ్చారని కొండబాబు పేర్కొన్నారు. ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మేరకు ఆయన చాలా వరకు మరి ఈ యొక్క విజయాన్ని ఆయన కూడా అంకితం అవుద్ది. ఎందుకంటే ఆయన కూడా చొరవ తీసుకున్నారు. ఇంతమంది అధికారులు వచ్చారు కానీ ఏ అధికారి కూడా కోర్టులో ఇన్ని సంవత్సరాలు నడుతుంది కానీ ఏ అధికారి కూడా సరైన చొరవ తీసుకోలేదు. మరి కమిషనర్ గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పేసి చెప్తూ తొందరలో మరి విజయోత్సవ సభ మా వార్డులోనే పెట్టడం జరుగుద్ది. అంచేత
మీరు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోర్టులో ఉంది కాబట్టి అది మీరు కోర్టులో ఆర్డర్ వస్తే బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ బార్గెనింగ్ చేస్తే ఈ చర్చలు వేరే అవుతాయి ఎలాగని చెప్పేసి అది చెప్పడం జరిగింది. అది అక్కడ టాపిక్ రాలేదు, కానీ మేము పర్సనల్గా మాట్లాడుకునేటప్పుడు ఆ టాపిక్ కోర్టులో ఇంకొక ఆర్డర్ రాబోతుంది. 3 ఆర్డర్లు వచ్చాయి ఇప్పటికి. 3 ఆర్డర్లు ఒక ఆర్డర్ ఏంటంటే ఫెన్సింగ్ వేయడానికి, ఒక ఆర్డర్ ఏంటంటే వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఇంకో ఆర్డర్ ఏంటంటే మొన్న చెప్పిన ఏంటిది ఇంకో ఆర్డర్ ఇంకోటి ఏదో తెచ్చారు. 3 ఆర్డర్లు కోర్టు ఇచ్చింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అక్కడ ఊరు పక్కన శ్రీహరెడ్డి గారి కోరి ఏదైతే ఉందో ఆ క్వారీది 2 తాడి చెట్లు లోతు పేటకు ఆనుకొని ఉందండి. పేటకు ఆనుకున్నందువల్ల మేము సింహాచల్ నగర్ 49వ వార్డులో నివసిస్తున్న హిజ్రాలమండి. మేము కొండబాబు గారు ఎప్పటి నుంచో పోరాడుతుంటే కొండబాబు గారు ఆ కోరిలోకి వెళ్ళి చాలా ప్రయత్నాలు చేసి లోపలికి వెళ్ళి ఆ రాయి మీద ఉండడం అన్నీ చూసేవాళ్ళం. మేము ఇక్కడ ఈ సింహాచల్ నగర్లో నివసిస్తున్నాము. మమ్మల్ని కూడా పిలిస్తే బాగుండు, మేము కూడా మా వంతు సాయం చేస్తా అంటే మాట్లాడి సాత్ ఇవ్వడం, మేము కూడా ఈ ఏరియాలో ఉంటున్నాం కదా అనే విధంగా ఆలోచించామండి. చాలాసార్లు మాట్లాడేవాళ్ళం, కానీ ఈ క్వారీకి సంబంధించి మాట్లాడేవాళ్ళం కాదు. ఒక టైంలో మాట్లాడి మేము ఉన్నామండి, మమ్మల్ని కూడా గుర్తించండి సార్ అని చెప్పేసరికి పోయినసారి పిలిచారు. మీ అందరి సమక్షంలో మేము కూడా వచ్చాము, మాట్లాడాము. మేము చాలా సంతోషపడ్డాము. సార్ నేను ఫోన్ చేసి సాయంత్రం చెప్పగానే చాలా చాలా సంతోషపడ్డాము. దయచేసి ఆ కోరి ఓనర్స్ మీరు మాట ఇచ్చారు, మాట ఇవ్వడం కాదు చేతల్లో కూడా మీరు చేంజ్ చూపిస్తే మేము చాలా చాలా సంతోషపడతాము. మేమే కాదు 49వ వార్డులోని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉంటారండి. ఎందుకంటే ఆ కోరిగోయి అలా ఉండడం వల్ల దాని నుంచి వచ్చే దోమలు ఈగలు వీటి వల్ల చాలా అనారోగ్యాలు పాల్పడుతున్నారు. నిజంగా అందరూ చాలా జబ్బులు పడుతున్నారు. చాలామంది బయటికి వెళ్ళి కష్టపడడానికి కూడా వాళ్ళు అంత బలహీన పడిపోతున్నారు. దయచేసి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మీరు త్వరగా పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము సింహాచలంలో ఉన్న ఇతరులమంతా కూడా కోరుకుంటున్నామండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. 1000 గజాలు సైటు, 1000 గజాలు సైట్ ఇవ్వడానికి కోటి రూపాయలు శాంక్షన్ వేసి 50 లక్షలు ఫస్ట్ ఇచ్చి నీరు బయటకు తోడితే ఎవరి సరిహద్దులు వాళ్ళు కాపాడతాయి కాబట్టి అప్పుడు పూడ్చడానికి వీలవుద్ది అనేటటువంటిది నేను చెప్పడం జరిగింది. దాని మీదట ఆయన కూడా కమిషనర్ గారు 45 వార్డులు చేస్తున్నారు కదండి, 45 వార్డులు 100 ఎకరాలు తోడుతున్నారు, ఇక్కడ ఎందుకు తోడరు నేను గట్టిగా అడిగితే ఎందుకు తోడాలమ్మా, మనం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాధనాన్ని మేము ఎందుకు దుర్వినియోగం చేయాలి, వీళ్ళు తవ్వుకొని పోవడం మేమని దీన్ని గవర్నమెంట్ పోడ్చడం కరెక్ట్ కాదు, అది మీరే పోడ్చాలని చెప్పేసి మీరే ఆ నీరు తోడాలని చెప్పేసి అది ఈ క్వారీ ఓనర్స్కి చాలా గట్టిగానే చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు కాస్త టైం ఇవ్వండి మాకు, టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వచ్చి సమావేశం పెడతాను. నేనేమన్నానంటే అలా కుదరదండి, ఇప్పటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెలకు పెడతానంటారు, ఈ లోపల ఎన్నికలు కూడా వచ్చేది, ఎన్నికలు కూడా వచ్చాక మాకు మళ్ళీ మామూలు అయిపోద్ది అలాగని చెప్పేసి అంటే మళ్ళీ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత కమిషనర్ గారు నిర్ణయించింది ఏంటంటే డబ్బులు వాళ్ళు ఎకరానికి ఎంతో లేకపోతే వాళ్ళు ఎలాగ వేసుకుంటారో డబ్బులు ఎంత వేసుకొని అది మున్సిపల్ కార్పొరేషన్ కట్టేలాగా మున్సిపల్ కార్పొరేషన్ అండర్టేకింగ్లో ఆ నీరు బయటకు తోడేలాగా అది తీర్మానం చేశారు. తీర్మానం చేసి అది అర్జెంటుగా మీరు మొదలు పెట్టాలని చెప్పేసి చెప్పారు. ఆవిడ క్వారీ వాళ్ళస్ ఏమన్నారంటే కరెంటు గురించి కూడా మాట్లాడండి అని చెప్పేసి, మా కరెంటు కూడా మాకు మరి మోటార్ తోడాలంటే కరెంట్ అవసరం కదా, డబ్బులు మేమే కట్టుకుంటామని త్వరగా వచ్చేలాగా చేయండి అని చెప్పేసి అన్నారు. దాన్ని నేను ఫాలోఅప్ చేస్తానని చెప్పేసి నేను ఒప్పుకున్నాను. కమిషనర్ గారు అయితే చాలా స్ట్రాంగ్గానే చెప్పడం, దాన్ని వాళ్ళు అది ఇంప్లిమెంటేషన్ చేస్తానని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. దాంతో ఏంటంటే అక్కడ శానిటోరియం దగ్గర నుంచి అలా సున్నం బట్టి రోడ్డుకి వెళ్ళే రోడ్లో ఒక అతన్ని అయితే దుక్క మీద పెట్టి మెడ ముండ వేరు చేశారండి, దుక్క మీద కొట్టి నరికి చీకటి అగాధంలాగా ఉంటే అది కూడా ఆయన దగ్గర లేవనెత్తే ఆయన ఏమన్నారంటే 7 లక్షల రూపాయలు స్తంభాలు ఇవ్వడానికి, అదేవిధంగా లైట్లు వేయటానికి చివరికి
అది ఇమీడియట్గా అది చేస్తాను అలాగని చెప్పేసి చెప్పారు. అందరిని పిలిపించడానికి గల కారణం ఏంటంటే క్వారీ ఉద్యమం ఈ నెలంతా జరిగింది. దాని మీదట సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇటు క్వారీ ఓనర్స్తో ఇటు మమ్మల్ని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. మరి నేను 2011 నుంచి అంటే న్యాయ పోరాటం కానీ ఇవన్నీ 2012 నుంచి 2011 నుంచి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి వచ్చిన కమిషనర్ వల్ల నేను మాట్లాడుతూ ఉన్నాను అధికారులందరితో. అప్పుడు కూడా నన్ను ఎప్పుడు పిలిచి జాయింట్గా కూర్చొని మాట్లాడడం అన్నది ఇదే మొదటిసారి. క్వారీ ఓనర్స్తో మాతో కూర్చోబెట్టి మాట్లాడడం అనేది ఇదే మొదటిసారి. మొదట్లో అయితే మైన్స్ వారు, పోలీసు వారు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. అప్పుడు కూడా మమ్మల్ని పిలలేదు. వాళ్ళని పిలిచి మాట్లాడేవారు తప్ప ఇంతవరకు మమ్మల్ని పిలలేదు. నిన్న మొట్టమొదటిసారిగా మాతో వాళ్ళతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ జాయింట్ మీటింగ్లో జరిగినటువంటి సంభాషణ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ప్రజలందరిది పోరాటానికి నేను ముందున్నానే తప్ప ఇది వాళ్ళు ఎన్ని తట్టి ముందున్నటువంటి పరిస్థితి నడిచింది. అక్కడ మా వార్డులో ఇజ్రాయల్ కూడా 150 మంది వరకు ఉన్నారు. వాళ్ళు కూడా మేము సైతం అని చెప్పేసి ముందుకొచ్చి వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అయ్యి వారు కూడా బాగానే మాకు అన్ని రకాలుగా ఈ ఉద్యమంలో తోడ్పాటు అందించారు. ఈ ఉద్యమానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అంతకంటే ముఖ్యంగా నేను చేసినటువంటి ఉద్యమం చిన్నదైనప్పటికీ కూడా, లేకపోతే నేను చేసిన ఉద్యమం ఎంత ఉద్యమం అయినప్పటికీ కూడా మరి ప్రెస్ వారు నా ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఈ ఉద్యమాన్ని సగభాగంగా మించి ఎప్పుడు చేస్తానన్నారు. ఇప్పుడు కూడా అలాగే చేసినటువంటి ఈ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి ప్రెస్ వారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇప్పటికైనా సరే ఈ యొక్క విజయాన్ని మేము చాలా ఆనందిస్తున్నాం, హర్షిస్తున్నాం. కానీ అది ఇంప్లిమెంటేషను మరి గతంలో లాగే ఇప్పుడు కూడా మాటలు నమ్మించి బయటకు తీసుకొచ్చి వ్యవహారం చేస్తారనే అటువంటి ఆలోచనగానే ఉంటే వాళ్ళకి మాత్రం నా ఉద్యమాన్ని విరమించట్లేదు. నా ఉద్యమం తాత్కాలికంగా మనం బ్రేక్ చేసుకున్నాం తప్ప ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ నెలాఖరు లోపల మే నెల నెలాఖరు లోపల పూర్తి స్థాయిలో వారు డబ్బు కట్టడం కానీ, స్తంభాలు వేయడం కానీ, లైట్లు వేయడం కానీ, రోడ్డు వేయడం కానీ, ఈ ప్రహరీ గోడ కట్టడం కానీ, వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. అది పూర్తి చేయకపోతే నా పోరాటం అనేటటువంటి కొనసాగుతూ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న దెమ్మ మీదకి వెళ్తానన్నాను. ఖచ్చితంగా ఈ పోరాటానికి ఆకార పోరాటంగా నేను క్వారీలకు సంబంధించినట్టు పోరాటం ఆకార పోరాటంగా అప్పుడు భావించాలి. ఇంప్లిమెంటేషన్ కాకపోతే, ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం ఆ పోరాటం ఇంకా అవసరం లేదు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు మాకు అవసరం లేనటువంటి పరిస్థితి. మాస్టర్ ప్లాన్ రోడ్డు కొట్టేసినందువల్ల కదా ఇదంతా అక్కడ మనుషులు పడిపోవడం జరుగుతుంది. రెండోది క్వారీలో నీరు ఉంది. ఆ నీరు వల్ల ప్రాణాపాయం జరుగుతుంది. ఎప్పటికప్పుడు చాలామంది చనిపోతూ ఉన్నారు. ఆ నీరు వల్ల దోమలు పుట్టుకొచ్చి రకరకాల జబ్బులు కూడా వస్తున్నాయి. ఇవన్నీ మేము పడుతున్నాం, మీరు తవ్వుకొని వెళ్ళిపోయారు మానకుండా. ఇది ఎంతవరకు కరెక్ట్ అలాగని చెప్పేసి ఓనర్స్ని గట్టిగా మాట్లాడడం జరిగింది. అది అర్జెంటుగా పిల్లి చేయండి, ముందు పిల్లి చేస్తేనే కానీ అక్కడ ప్రాణాలు పోకుండా ఆఫ్ చేయలేము అని చెప్పేసి గట్టిగానే ఆయన చెప్పడం జరిగింది. అంటే నిజానికి కమిషనర్ గారు
ఎన్నికల ఒత్తిడి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఈ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు మేము మొదటగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే క్వారీ ఓనర్స్ ఎక్కువగా నా మీద ఆరోపించింది కూడా ఏంటంటే మట్టి అనేది మా గోతులు మేము పూడ్చుకున్నాం. ఆ రోజు క్వారీ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండి మరి ఆ మట్టి అంతా మా మట్టి అంతా తీసుకెళ్ళి బ్యారేజ్ క్వారీలో పోయించుకొని అక్కడ ఊరు తయారు చేసుకున్నాడు. అతను కార్పొరేటర్గా స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉంటున్నప్పుడు ఇది మాట్లాడింది ఎవరంటే మేడపాటి సూరిబాబు రెడ్డి గారు మాట్లాడారు. మా మట్టి అంతా తీసుకెళ్ళి ఊరు తయారు చేసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని కెప్పెట్టమంటున్నారు అని చెప్పేసి అది మాట్లాడాడు. సరే, తర్వాత మిగతా వాళ్ళు మేము దాని కౌంటర్ నేనే చెప్పడం జరిగింది. ముద్రగారు కొండబాబు గారు అయితే ఆ రోడ్డు గురించి మేము ఆ మట్టి అంతా తీసి రోడ్డు తయారు చేస్తామనంటే ఆ రోడ్డు మీరే వేయాలని చెప్పేసి, ఒకవేళ రోడ్డు కానీ వెడల్పు తగ్గితే మేము పక్కన సైట్ కొంటాం, రోడ్డు వేయండి అని చెప్పేసి గట్టిగా కమిషనర్ గారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే శానిటోరియం కాడి నుంచి ఆ మట్టి అంతా తీసినట్టయితే రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పేసి అన్నారు. మీరు ఎక్కడో కొనుక్కొని చేయండి, ఆ మట్టి తీసేయడం ఏంటి, ఆ మట్టి తీయడానికి లేదు, మీరు కొనుక్కొచ్చేయండి అని చెప్పేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కడైతే గొయ్యిగా ఉందో ఆ గొయ్య ఆ ఓనర్ని పూడ్చమని చెప్పేసి మొన్న 70 అడుగుల లోతులో పడిపోయిన దానికి చెప్పారు. ఆల్రెడీ మేము పూడుస్తున్నామండి అని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన టీడీపీ మొదటి ఉమ్మడి సభపై మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు. జనసేన కార్యకర్తలు చెవిలో పూలు పెట్టుకున్నట్లుగా చంద్రబాబు మాట్లాడారని ఎద్దేవా. రాజమండ్రి 24వ వార్డులో పర్యటించిన ఎంపీ భరత్. సంక్షేమం కావాలంటే మళ్లా జగనన్నే రావాలని ప్రజలకు విజ్ఞప్తి. ఎంపీ భరత్ పై దుష్ప్రచారం చేస్తే మీ అవినీతి భాగోతం బయట పెడతాం. మీడియా సమావేశంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఫైర్. నూట 75 ఎమ్మెల్యే స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు ఆంధ్ర రాష్ట్ర సమితి అభ్యర్థులు పోటీ చేస్తారు. వివరాలు వెల్లడించిన వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.